స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చదువుదామండి. అందరూ బైబిల్ చదువుదాం. తీయండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ తీయండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి, దాన్ని చెక్కడపు పని చేయువాడను నేనే, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. వాక్యం కొరకు సహోదరుడు అచ్యుత్ బ్రదర్ ప్రార్థన చేస్తాడు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. చదవబడినటువంటి వాక్యమును దేవుడు తన దాసుని మరుగుపరిచి ఈ దినాన మనకు ఏ వాక్యము అవసరమో ఆధ్యాత్మికంగా మనము బలపడడానికి ఆత్మీయాహారముగా చదవబడిన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడులాగునా. మహాగణుడా, మహోన్నతుడా, అది పరిశుద్ధుడా, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాచి కాపాడి రెక్కల మాటను భద్రపరిచి సాయంకాల సమయమున ప్రభా తండ్రి నాయన ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనలు మమ్మల్ని అందరిని చేర్చి ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరిచి తండ్రి పాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు, పాటల పరమార్థాన్ని మాకు తెలియపరిచారు. మీకు వందనాలు స్తోత్రాలు. అనేకమైన సహోదరులు ప్రార్థించారు. ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించి ఆమేన్ పలికినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా మీ దాసుని నిలబడబోతుండగా తండ్రి చదవబడిన బట్టి వాక్యాన్ని మీకు వందనాలు స్తోత్రాలు. జకర్యా గ్రంథం ద్వారా మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి నా చెక్కబడినటువంటి యొక్క రాతికి 7 నేత్రాలు ఉన్నాయని మాతో మాట్లాడుతున్నావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. 7 సంపూర్ణం చూపిస్తుండగా తండ్రి నాయన ఆ వాక్యాన్ని బట్టి రాత్రికాల సమయంలో మాతో ఏం మాట్లాడబోతున్నాడో ప్రభా అయ్యా, దానిలో అంతరంగం ఏమిటో ప్రభా, ఆత్మీయ అర్థం ఏమిటో ప్రభా దాసుల ద్వారా మేము తెలుసుకోలాగున కృప చూపించమని మీకు మొరపెడుతున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. లోతైన మర్మాలు మీ దాసులకు అనుగ్రహించని నాయన తండ్రి ప్రభు, పరిపూర్ణంగా వివరించగల శక్తిని, జ్ఞానమును ప్రభ, ఆరోగ్యమును ప్రభ మీరు దయచేయమని మీకు మొరపెడుతున్నాం తండ్రి. వాక్యం వింటున్న మేమందరం ప్రభ వాక్యానుసారంగా జీవించి వాక్యము విన్న వాక్యం విడిచిపెట్టక ప్రభ మా హృదయంలో భద్రపరుచుకుని నీరు కట్టి వాక్యానుసారంగా జీవించే కృపను భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మరొక పర్యాయం నా హృదయపూర్వకమైన వందనాలు. బాల్కనీలో బయట లోపల ఎక్కడ కూర్చున్నా మీ మనసంతా వాక్యం మీద మీ ధ్యాస ఉంచండి. అనాలోచనగా ఉండబాకండి, అటు ఇటు తిరగొద్దు. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రాత్రి ఎంతోమందికి లేని గొప్ప ధన్యత దేవుడు నీకు మాత్రమే ఇచ్చాడు. ఈ సమయమును చూడలేని వారు ఎంతోమంది గతించిపోయారు. సజీవులుగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని వారు ఎంతోమంది అనారోగ్యాలతో ఉన్నారు, కొన్ని సమస్యలతో ఉన్నారు. ఎన్ని ఉన్నా ఏమీ లేకపోయినా నువ్వు సమయాన్ని కుదుర్చుకొని నీ దేవుని సన్నిధానానికి వచ్చావు. అందును బట్టి దేవుడు నిన్ను అత్యధికముగా దీవించునుగాక. చదవబడినటువంటి వాక్యము జకర్యా గ్రంథము 3వ అధ్యాయము మొదటి 8 వచనాలు. ఎన్నో విషయాలు ఉన్నాయి. మొదటి భాగము, మొదటి 2-3 వచనాలు, తదుపరి వచనాలు అన్నీ కూడా ఇంతకుముందు వాటన్నిటిని బట్టి వివరణ జరిగింది. వాటిని కూర్చున్నటువంటి వివరణ యూట్యూబ్లో ఉంది. నా వాక్యం వినండి. మనందరికీ తెలిసిందే. ఇది నాన్న 9వ వచనం. ఈ 9వ వచనంలో 4 అంశములు ఉన్నాయి. 4 అంశాలు ఉన్నాయి. మొదటిది మనము చూడవలసిన 4 అంశాలు చదవండి, నేను చెప్తా ఉంటాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడడం మొదటి అంశం.
రెండవది, యెహోషువ గారి ఎదుట ఉంచిన రాతికి 7 నేత్రములు ఉన్నాయి. అది రెండవ అంశం, 7 నేత్రములు ఉండడం. మూడవది, ఆ నేత్రములను, ఆ రాతిని చెక్కి ఒక రూపమును తీసుకొచ్చిన చెక్కడపు పనివాడను నేను. మూడవ అంశం. నాలుగవది, సైన్యములకు అధిపతిగా యెహోవా చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఒక్క దినములో కానీ నేను ఈ దేశమును లేక నీ దేశమును నేను పరిహరించదను. 4 విషయాలు చెప్పాడు ఇక్కడ. 4 విషయాలు 4 ప్రసంగాలుగా చెప్పుకోవాలి. ఒకే రోజు ఈ 4 చెప్పడానికి సమయం సరిపోదు కనుక నేను ఒక్క అంశం చెప్తాను ఇప్పుడు. మొదటిది ఏమంటున్నాడంటే, యెహోషువ ఎదుట నేను చిన్న రాతిని తేరి చూడండి. చాలు. రాత్రికాల సమయంలో మన వాక్యము, తేరి చూచుట వలన కలిగే లాభాలు ఏమిటి? తేరి చూడడం. దేవుడు ఎవరి వైపు చూడమన్నాడు, మనం ఎవరి వైపు చూస్తున్నాం? దేవుడు చూడమన్నట్లు చూస్తున్నామా, మన ఇష్ట ప్రకారం చూస్తున్నామా? నేత్రములు ఒకటే, చూపులో తేడా ఉంటుంది. చూడమన్న విధానం వేరు, మనం చూసే విధానం వేరు. ఇక్కడ యెహోషువ ఎదుట నేను చిన్న రాతిని చూడండి అన్నాడు. ఆ రాతిని కూడా తేరి చూడాలి అంటాడు. తేరి చూచుట వలన ఉపయోగం ఏమిటి? ఏ ఉపయోగం లేకపోతే దేవుడు అంతగా తేరి చూడమనడు. మనందరికీ తెలుసు, అపోస్తలుల కార్యములో 3వ అధ్యాయంలో అక్కడ దేవాలయంలోనికి వెళుతున్నటువంటి పేతురు యోహానులను పుట్టినది మొదలుకొని నడవలేని కుంటివాడు భిక్షం అడుగుతూ ఉండగా, అక్కడ పేతురు యోహానులు తేర చూసి కాదు, తేర చూసి అని చెబుతుంటా, తేర కాదు, తేరి చూసి. ఇక్కడ అర్థం కాని విషయం, వాళ్ళు తేరి చూశారా, వాడిని చూడమన్నారా? చాలామంది చెబుతారు వాణ్ణి, అరే కుంటున్నా నువ్వు తేరి చూసి మా వైపు చూడు అంటుంటారు. కాదు కాదు, పేతురు యోహానులు దేవాలయంలోనికి ఎక్కి వెళుతూ ఉండగా ఈ భిక్షకుడు భిక్షమడిగాడు. అపోస్తలులు వాడిని తేరి చూశారు. తేరి చూశారు అంటే వారు మామూలుగా చూస్తే కనపడనిది దీక్షగా చూశారు. దీక్షగా చూశారు. వాడిని తేరి చూస్తే వాడికి భిక్షం కాదు అవసరం, వాడికి అవసరమైంది మరొకటి ఉంది. దానిని వారు గుర్తించి అవసరతను తీర్చారు. ఈ రాత్రి మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు నీ అవసరతను తీర్చడానికి, నీ ఏ అవసరతలో ఉన్నావో, నీవే అక్కరలో ఉన్నావో, నీవే సమస్యలో ఉన్నావో, నీవే సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నావో, వాటన్నిటిని గుర్తించినటువంటి దేవుడు వాటిలో నుండి నిన్ను విడిపించడానికి, నీ సమస్యలో నుండి విడిపించడానికి, సమస్యల సుడిగుండములో నువ్వు కొట్టుకు మిట్టాడుతూ ఉన్నావు, తలడిల్లుతూ ఉన్నావు, దాని నిన్ను విడిపించడానికి, నీ అవసరతను తీర్చడానికి, నీకున్నటువంటి అక్కరలను తీర్చడానికి ఇప్పుడు నీకు చెబుతున్నాడు దేవుడు, నీవు తేరి చూడాలి. నువ్వు తేరి చూడాలి. మనుషుని వైపు తేరి చూసేవాళ్ళు ఉన్నారు, దీక్షగా చూసేవాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే నీ అవసరతను బట్టి నీవు అనుకున్నటువంటి మనుషుడు నీ అవసరత తీరుస్తారు అనుకుంటావు. నీ అక్కతను బట్టి ఎవరి మీదో నీవు ఆధారపడి వారి వైపు తేరి చూస్తావు. వారే నీకు దిక్కు అనుకుంటావు.
వారే నీకు సహాయపరులు, సహాయం చేస్తారు, సమస్య నుంచి విడిపిస్తారు అనుకొని పొరపాటుగా నీవు వారిని తేరి చూస్తావు, వారి మీద ఆధారపడతావు. అంతా అయిపోయిన తర్వాత 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఆ స్త్రీ వైద్యుల చేత ఎన్నో తెప్పలబడి, ఎన్ని తెప్పలబడిందో, ఒక అవసరంతో ఎన్ని తెప్పలు పడతారో తెలుసా? ఆ తెప్పలన్నీ పడదామే, ఆమెకున్నటువంటి తెప్పలన్నీ పడింది. ఏ రకంగా తెప్పలు పడాలో అన్ని రకాలుగా తెప్పలు పడింది. ప్రయోజనం లేదనుకొని ఇప్పుడు చివరిలో ఇప్పుడు ఏమంటుందో తెలుసా? నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే. ఇప్పుడు చివరిలో కదా, అంతా పర్వాలా, నువ్వు మనుషులను నమ్ముకొని మనుషుల దగ్గర నీవు సహాయం వస్తుందని మనుషుల మీద ఆధారపడితే, ఒకవేళ ఎవరైనా నీకు సహాయం చేస్తే ఆ సహాయం చేసిన వారు సహాయం చిన్నది కానీ దానిని బ్రతికినంత కాలం దాన్ని ఏం చేస్తారు? దెప్పేస్తాడండి, ఊరక దెప్పేస్తుందండి అనుకుంటావు కదా. నీకున్నటువంటి అక్కరనెరిగి, అవసరతనెరిగి వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నీ ఉన్నటువంటి అక్కరని, అవసరతని ఎరిగి వాళ్ళు ఇంకా వడ్డీలు పెంచుతారు. అందరికి 5 రూపాయలకి ఇస్తున్నారు అనుకో, ఇప్పుడు నీకు సమస్యలో ఉన్నావు, నీకు ఒక 10,000 కావాలి, ఒక 50,000 కావాలి. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఎక్కడ చూశానమ్మా ఇది దొరకలు, అసలు ఎక్కడ లేవు అబ్బాయి అంటారు. ఇప్పుడు వీళ్ళ అవసరతను బట్టి ఏమంటారు? 5 రూపాయలు కాదు, ఎంతో కొంతకండి అంటే వాళ్ళు 10కి తక్కువేనన్నారు అంటారు. ఉట్టిదే. నీ అవసరం బట్టి, నీ అక్కరతను బట్టి వారు ఇంకా అధిక వడ్డీలకి వేస్తారు. అయినా మరలా నేనుండబట్టి నీ అవసరం తీరింది, ఆ రోజు నేనుండబట్టి నీ అక్కర తీర్చా. ఎన్నిసార్లు అంటారో బ్రతికినంత కాలంలో. కానీ ఇప్పుడు నువ్వు చూడవలసింది ఎవరి వైపు? మనుషులు నమ్ముకున్నావు, మనుషుల వైపు చూసావు. నీ అవసరం తీర్చలా, నీ అక్కర తీర్చలా, నీ ఆపదలో నుండి నేను విడిపించలా, నీవు ఉన్నటువంటి సమస్యలలో నీకు సహాయం పడలా. అయినా నీవు వారి మీద ఆధారపడ్డావు, ఎన్నో తిప్పలపడ్డావు. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, యెహోషువ ఎదుటనే నుంచిన రాతిని తేరి చూడు. ఈ యెహోషువ గారి దగ్గర రాత్రి ఎందుకు ఉంచాడు? అసలు అక్కడ ఉంచాల్సిన పని ఏంటి? పాస్టర్ గారి పక్కన నేను ఒక రాతిని పెట్టాను చూడండి అంటే నా ప్రక్కన ఉంటుంది. పాస్టర్ గారి ఎదురు నేను ఒక రాత్రి ఉంచాను చూడండి అంటే ఆ ఎదురు అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంచాడు అనుకుంటున్నారు ఆ రాత్రిని అంటే, ఇక్కడ యాజకుడైనటువంటి యెహోషువ, ప్రధాన యాజకుడు ఈయన. అందరూ వినండి, బైబిల్ చూడబాకండి, నా బైబిల్ చూడండి, వాక్యం వినండి చాలు. ప్రధాన యాజకుడైన యెహోషువ మలిన వస్త్రములు గలవాడై ఆ దేవుని సింహాసనము దగ్గర నిలబడి ఉండుట ఎవరు చూశారు? సాతానుడు ఒక్కడికే కనపడ్డదా? ఎవరి దగ్గర నిలబడ్డాడు ఈయన? దేవుని సమ్ముఖంలోనే కదా. ఎనుకున్నటువంటి మలిన వస్త్రములు దేవుడు చూడలేదా? 24 పెద్దలు ఉన్నారే అక్కడ, సింహాసనముల మీద అధిష్ఠులై ఉన్నటువంటి వారికి కనపడినటువంటి మలిన వస్త్రము అపవాదికి మాత్రమే కనిపించింది. అలాగునే అక్కడ ఉన్నటువంటి అనేక మంది దేవదూతలు, గనులు, మహాగనులు, దేవదూతలు, శరూపులు, కెరూపులు, వీళ్ళందరికీ కనపడినటువంటి మలిన వస్త్రము అపవాదికి మాత్రమే కనపడ్డది. కారణం ఏమిటి అంటే, అపవాది అలాంటి వాడంట, ఫిర్యాది అయ్యి. ఫిర్యాది అంటే పితరులు చెప్పేవాడు. పితరులు చెప్పే వాళ్ళకి అన్ని తప్పులే కనపడతాయి కదా. ఇదివరకు పిల్లలుగా మీరు చదువుకునే సమయంలో ఒక పోయం వచ్చి ఉంటుంది, తప్పులు ఎదుగువారు, అప్పుడే చివరకు పోయారు, తప్పులు ఎదుగువారు తండోపతండములు,
తప్పులు ఎదుగువారు తండోపతండములు, అంటే లెక్కలేనంతమంది తప్పులు ఎదిగే వాళ్ళు ఉంటారు. కుక్కలు చెప్పులు ఎదుగును, ఈగలు పొక్కులు ఎదుగును, నక్కలు శవములు ఎదుగును, తప్పులు ఎదుగువారు తమ తప్పులు ఎరుగరయ్యా. వీళ్ళ తప్పులు వీళ్ళు తెలుసుకోరు, తమ తప్పులు ఎరుగురే. తప్పులు ఎదుగువారు తమ తప్పులు ఎరగరు, వాళ్ళ తప్పులు వాళ్ళకి కనపడవు. ఎందుకు? కారణం ఏంటి? తమ కంపు తమకి ఇంపు, ఇతరుల ఇంపు వారికి కంపు. ఇవన్నీ ఎప్పుడో మేము మున్సిపల్ స్కూల్లో చదువుకున్నప్పుడు, పొలై స్కూల్లో చదువుకున్నప్పుడు నేర్చుకున్న ఇవన్నీ. అప్పుడు అది మున్సిపల్ స్కూల్, పొలై స్కూల్ కాదు. తన కంపు తనకి ఇంపు, ఇతరుల ఇంపు వారికి కంపు. వాళ్ళ చెడు, వాళ్ళ జీవితంలో ఎంత చెడు ఉన్నా, వాళ్ళు ఎంత దుర్మార్గులుగా ఉన్నా ఇతరులు భరించాలని చెబుతారు, ఇతరులు భరించాలంటారు. వీళ్ళ జీవితంలో ఉన్న కంపు మాత్రం వాళ్ళకి కంపుగా అనిపించదు. ఇతరులకు ఉన్న మంచిని కూడా వీళ్ళు ఏం చేస్తారు? కంపుగానే చేస్తారు. ఇవన్నీ వేమన శతకాలు, సుమతి శతకాలు. ఇవన్నీ తప్పులు ఎదుగువారు తండోపతండములుగా ఉంటారు. నీ చుట్టూ ఉంటారు, నీ ఇంట్లోనే ఉంటారు, నీతోనే తిరుగుతూ ఉంటారు. తప్పులు ఎదుగువారు తమ తప్పులు ఎదగరు, తమలోని తప్పుల్ని చూసుకోరు. ఎప్పుడు ఇతరులలో ఉన్న తప్పులనే ఎతకాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ తప్పులు ఎదిగి చెప్పేవాడు ఎవడంట? అపవాది ఫిర్యాది అయి, పితరులు చెప్పేవాడు. అపవాది ఫిర్యాది అయి ఇప్పుడు దేవుని ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ ఉంటే, యెహోషువ గారి ప్రక్కనే ఇప్పుడు ఫిర్యాది అయిన సాతాను కూడా ఉన్నాడు. అందుకు ప్రధాన యాజకుడిని దేవుడు మెచ్చుకొని తనకు ఒక కిరీటం పెట్టి సింహాసనాన్ని ఇస్తే సాతానుడు ఓర్చుకోలేకపోయాడు. ఫిర్యాది అయ్యాడు. చేయొత్తాడు. ఏంటి అంటే, నాకు ఒక సమస్య ఉంది చెప్పాలి. మహాసభదంతా దూతలు, మహాదూతలు, అక్కడ ఉన్నటువంటి కెరూబులు 24 పెద్దలు, సింహాసనం, ధవళ సింహాసనం, అత్యున్నతమైన సింహాసనము, ప్రభు ఆసీనుడై ఉంటే ఆ సింహాసనం ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ గారు ఉంటే, ఇప్పుడు యెహోషువ గారిని దేవుడు మెచ్చుకొని కిరీటమైన సింహాసనం ఇచ్చే సమయంలో అబ్జెక్షన్ ఎవరు ఆనర్ అన్నాడు. ఏంటి చెప్పు, నీ అబ్జెక్షన్ ఏంటి? అంత అభ్యంతరం ఏముంది నీకు అంటే, నీవు మంచోడు అనుకుంటున్న ఏళ్ళలో ఎన్నోనియో తెలుసా అన్నాడు. నువ్వు మంచి అనుకుంటున్నావు, కానీ ఇతనిలో ఎన్ని లోపాలు ఉన్నాయో నీకు తెలియదు. ఏంటి లోపం చెప్పంటే, అతని వస్త్రాలు మలిన వస్త్రాలు అన్నాడు. దేవుడే క్షమించి నీ పాపము నేను పరిహరిస్తున్నానని దేవుడు క్షమించిన సాతాను మాత్రం ఓర్చుకోలేకపోయాడు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అందరికీ చెప్తున్నాడు, యెహోషువ మలిన వస్త్రములను మార్చివేశాను, నేను అతనికి పరిశుద్ధమైనటువంటి వస్త్రాలను ధరించాను. ఇప్పుడు ఎప్పటిదాకా అతనిని మీరు చూశారు కనుక అతనిలో లోపములు మీకు కనిపించాయి. ఇప్పుడు అతను మరుగు చేయబోతున్నా, అతను మరుగవ్వాలంటే అతని ఎదురు నేను రాతిని ముంచాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం మరుగుపరచబడడానికి మన దేవుడు మన ముందుండాలి. దేవునికి స్తోత్రం. ఎవరు దేవుని చాటున దాగి ఉంటారో, ఎవరు సిలువ చాటున దాగి ఉంటారో, అంటే దేవుని క్రియల చాటున ఎవరు ఉంటారో, దేవుని మహిమ చాటున ఎవరు ఉంటారో, వారి బలహీనతలు, పాపములు, వారికి అన్నీ కూడా దేవుడు మరుగుపరిచి పరిహరిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రార్థన చేసే సమయంలో నేనంట, నీ చిలువ చాటున నన్ను మరుగుపరచయ్యా. నేను నిలబడితే మనిషిగా కనపడకూడదు. నేను కనపడితే అబ్బో పెద్ద అనుకుంటారు కదా, అలా కాదు. నేను మాట్లాడుతూ ఉండగా నీ మాట అయి ఉండాలి. అది
నీ మాట అయి ఉండాలి, నిన్ను మహిమపరుస్తూ ఉండాలి, నీవే నా ముందు ఉండాలి. దేవుని స్తోత్రం. నా ముందు నీవుంటే అంతే చాలయ్యా, నా తోడు నీవుంటే భయమే లేదయ్యా. ఎంత ఎంత మంచి పదాలు తెలుసు, అవి నాకు చాలా ఇష్టం. నా ముందు నీ ఉండు, ఎవరు నన్ను చూసినా ఇక నాకు నరదృష్టే లేదు. ఇక నేను పంచతంత్రాలు అంతరాలు కట్టుకోవాల్సిన పని లేదు నాకు. ఇక నరదృష్టి తగిలిందని చెప్పి నేను గుమ్మడికాయ కట్టుకోవటమో, లేకపోతే నాణ్యం ఏంటి కలబంద ఆకులు తెచ్చి కట్టుకోవడం, కొబ్బరికాయలు కట్టుకోవడం, ఆకులు పెట్టడం, లేకపోతే అది ఇది కాదంటే కాలికి దారం కట్టుకొని తిరగటం. నాకు నరదృష్టి లేదు, ఇక నరదృష్టి లేదు. కారణం ఏంటి? ఇప్పుడు నా ముందు యేసయ్య ఉన్నాడు గనక ఈ నరదృష్టి మొత్తం నాకేం లేదు. ఇప్పుడు నన్ను చూస్తున్నటువంటి వారికి నాలో లోపాలు కనపడవచ్చు, నన్ను చూస్తున్నటువంటి వారికి నా పాప జీవితం కనపడవచ్చు, కానీ అదంతా సమస్తమును దేవుడు ఏం చేశాడు? ఆయన భుజం మీద వేసుకున్నాడు, ఆయన సిలువ మోస్తా ఉన్నాడు. ఇప్పుడు చూస్తే నేను కనపడను, నా ముందు ఆయన ఉన్నాడు. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని మీరు తేరి చూడండి అన్నాడు. ఆ రాయి చక్కడపు పని కలిగినటువంటి రాయి, ఆ రాయి ఎత్తైనటువంటి రాయి, ఆ రాయి విశాలమైనటువంటి రాయి, ఆ రాయి బలమైనటువంటి రాయి, ఆ రాయి నాటబడినటువంటి రాయి, స్థిరమైనది. దేవుడు తనని రాతితో పోల్చుకున్నాడు. మనల్ని దేంతో పోల్చుకుంటాం చెప్పండి? మనం దేంతో పోల్చుకుంటాం? ఎవరితోనన్నా పోల్చుకుంటాం మనం కదా. సినిమా యాక్టర్లతోటో, రాజకీయ నాయకులతోటో, లేకపోతే బయట ఎవరో మనం పోల్చుకునే పోలికలు వేరుగా ఉంటాయి. పక్షులతో పోల్చుకునే వాళ్ళు ఉన్నారు, జంతువులతో పోల్చుకునే వాళ్ళు ఉన్నారు. లేరా? పక్షులతో పోల్చుకునేది ఏ పక్షితో పోల్చుకుంటారు? నేను కాకిలాగా ఉన్నానులే అనుకునే వాళ్ళు ఉంటారా? పావురాయి కూడా కాదు, నేను హంస లాంటి వాడిను, నేను నెమలి వలె నాట్యం చేయగలను, నా నడకలో రాగాలు స్మరిస్తూ ఉంటాయి అనుకుంటాం. మనం పోల్చుకుంటాం, జంతువులతో పోల్చుకుంటాం. ఎవరైనా సరే నేను పంది లాంటి అనేవాళ్ళు ఉన్నారా? ఆ పాట పాడేటప్పుడు ఏదో పంది లాంటి అంటారే, కానీ పంది వాళ్ళే అని ఆ వచనం పాడతారే, కానీ ఆ స్థితిలో నుంచి బయటికి రావడం ఉందా? లేదు. అప్పటి జీవితం అది ఇప్పుడు లేదు. ఇప్పుడు మార్చబడిన జీవితాలు. జంతువులతో పోల్చుకుంటాం, పందితోనో బర్రెతోనో దేనితో పోల్చుకోలేము కదా, దేనితో పోల్చుకోలేము. నీ పోలిక ఎలా అయినా ఉండవచ్చు, కానీ నీవు మరుగున పడితేనే నీ పోలికలన్నీ నువ్వు హంస కావచ్చు, నెమలి కావచ్చు, జింకవు కావచ్చు, అందరికంటే ఏనుగు సచ్చిన 10,000 అనుకుంటా ఉన్న ఏనుగు లాంటి జీవితమైనా సరే మలినంతో నింపబడి ఉన్నావు గనక ఇప్పుడు నీ జీవితం పరిశుద్ధపరచబడడానికి దేవుని చాటుకు రావాలి. దేవుని స్తోత్రం. దేవుడు కదయ్యా నేనే ముందు కనపడాలి, అన్నిటికీ నేనే అనుకున్నావా? నీ బలహీనతలన్నీ కనపడతా ఉంటాయి. నీలో ఇంకా మలినం పోలా, మలినపు వస్త్రములు మార్చబడాలా, మలిన జీవితం పోలా. ఎక్కడైనా నువ్వు కనపడాలని నిన్ను నీవే కనపరుచుకుంటే, అది పాడబడే కాడు కావచ్చు, ప్రార్థన చేసే కాడు కావచ్చు, వాక్యం చెప్పే కాడు కావచ్చు, ఏ స్థితిలోనైనా సరే మనల్ని మనం నలగొట్టుకొని మనల్ని మనం దేవుని సన్నిధానం పిండి పిప్పి చేసినట్లుగా ఆ రాతి చాటున నిలబడితే చాలు. చిలువ చాటున నిలబడుతున్నావా? చిలువ చాటునున్నావా? నువ్వు నిలబడితే, నువ్వు వెళుతుంటే, పాడితే, మాట్లాడితే నీ ముందు దేవుణ్ణి చూస్తున్నారా ప్రజలు? నీ మాటలో క్రైస్తవత్వం కనపడుతుందా? క్రీస్తు నీలో ఉద్భవించినట్లుగా క్రీస్తును చూస్తున్నారా ప్రజలు? నీ నడక, పడక, నీ మాట సమస్తము క్రీస్తులో ఉంటే మాదిరికరంగా బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. ఓరకు పాట పాడడం కాదు, నన్ను చూచువాడా. తెలుగే రాదు, కానీ ఒక అమ్మాయికి పాట ఇస్తే ఏది తమిళంలో పాడుతుంది, స్తంభాల గారిలో ఒక బ్రదర్ ఉండేవాడు, జ్యోతిర్మయుడు అని
పాట తీసుకొని తమిళంలో పాడుతూ ఉంటాడు. ఏంది ఏదో భాషలో పాడుతున్నాడే అనుకునేవాళ్ళం మేము. తెలుగే మనకు సరిగ్గా రాదు. ఊరికి మనం అనుకోవటమే, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. చూసే దేవుడు ఆయన, చూచుచున్న దేవుడు నీవు అని పేరు పెట్టింది. చూచుచున్న దేవుడు అయ్యా నీవు. నీ నేత్రములు ఎన్నడూ మూసేవాడు కాదు. ఇశ్రాయేలును కాపాడువాడు ఆయన అన్నడును కూనుకడు నిద్రపోడు. అందుకనే చూసే దేవుడివి నీవు అని పేరు పెట్టింది. ఆయన చూసే దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు. ప్రజలు మనల్ని పరిశీలిస్తారు, మనల్ని దేవుడు కూడా పరిశీలిస్తాడు. మనలో లోపాలని ప్రజలు ఎతుకుతూ ఉంటారు. లోపాలు కనపడకుండా మరుగుపరచాలని దేవుడు చూస్తూ ఉంటాడు. ఎంత ధన్యులు అండి మనం, ఎంత ధన్యులు. అందుకనే నీ చిలువ చాటున నన్ను మరుగుపరచయ్యా అని ప్రార్థన చేస్తాను ఎప్పుడు కూడా. నేను కనపడతాం కాదు, నేను కనపడితే లోపాలు కనపడతాయి. అదే నా ముందు నీవు ఉంటే, దేవుడేమన్నాడు, నన్ను కనపరచు వారిని, నన్ను గణపరుస్తే అంటే మనం దేవుడిని గణపరిస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు గణపరచబడడానికి సిద్ధంగా ఉన్నావా? నేను గణపరచబడాలండి, నేను హెచ్చించబడాలండి, నేనే అతిశయంగా ఉండాలండి అనుకుంటే నీవు మొదటిగా దేవుని గణపరచు. దేవునికి మహిమకరముగా నీవు ఉండు, అప్పుడు దేవుడు నేను గణపరుస్తాడు. ఇప్పుడు చెబుతున్నాడు, అబాదే సాతానా ఇటా, నువ్వు చూడాల్సింది ఇప్పుడు ఆ యెహోషువ మలిన వస్త్రాలను కాదు, అతని ఎదుటనే నుంచినటువంటి రాతిని తేరి చూడు. ఇప్పుడు ఆ రాయి భూతలమంతా ఎత్తు ఎదిగినటువంటి రాయి, చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి, దానియేలు గారి దర్శనంలో చూసినటువంటి రాయి, చేతి సహాయము లేకుండా వేయబడినటువంటి రాయి. అది ఆ విగ్రహమును తూర్తినీయులు చేసింది. రాజు చూసి దానియేలు గారికి చెప్తున్నాడు, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఇది, భూతలమంతా ఎత్తు ఎదిగింది, స్థిరమైన రాయి, 7 నేత్రములు కలిగినటువంటి రాయి. ఇప్పుడు ఆ రాయి చాటున తన దాసులను మరుగుపరిచాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాయి దేవుడు కాదండి. చాలామంది అనుకుంటున్నారు రాయి దేవుడు కాదు, రాయిలో ఉన్న గుణాలను దేవునిలో ఉన్నాయని చెప్తున్నాడు. స్థిరమైంది రాయి అనేది, బలమైంది రాయి అనేది, ఉన్నతమైంది రాయి అనేది, విశాలమైనది రాయి, చక్కడపు పని కలిగినటువంటి రాయి అది. అందులో దేవుని స్వరూపము ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకు అంటే వీళ్ళ మనస్సులో, వీళ్ళ హృదయములో ఆ మొట్టమొదటి చూసినటువంటి పెళ్లిపేటల మీద చూసిన పెళ్లి చేసుకునేటప్పుడు చూసిన ఆ అబ్బాయే ఈ అమ్మాయి మనసులో ఉంటాడు. అదే పోలిక, అదే అందం ఇతని మనసులో ఉంటుంది. మనసులో అమ్మాయిని చూసినటువంటి అబ్బాయి కూడా అదే పోలిక, అయ్యే గుర్తు వస్తూ ఉంటాయి. మన అబ్రహం గారు చెప్పాడు చూసారా, పెళ్ళిలో మా ఫోటోలు మేము చూసుకుంటే మాకే ఆశ్చర్యం వేసిద్ది అన్నాడే కదా. అయ్యే పోలికలు వీళ్ళ మనస్సులో ఉంటాయి. ఇప్పుడున్న ముసలితనం గుర్తు రాదు ఏ భార్యకి ఏ భర్తకి. అది వచ్చింది అంటే ఏమంటారు చెప్పండి. ఎంతోమందిని చూస్తూ ఉంటా, వింటా ఉంటా, జాగ్రత్తగా ఉన్నాడు నువ్వు, పనికిరానుడు నువ్వు అంటారు చూసారా. వీళ్ళ చూపులో తేడాలు వచ్చేసినాయి. నువ్వు చూడవలసిన చూపు భార్యాభర్తల
వారి జీవితాల్లో కలహములు లేకుండా ఉండాలి అంటే నువ్వు మొట్టమొదట అతన్ని చూసి ఎలా ప్రేమించావో, ఎలా ఆదరించావో, ఎలా అతనితో కలిసి ఉన్నావో అదే ప్రేమ, అదే చూపు ఉంటే ఇక నీ చూపు లోకం మీదకి వెళ్ళదు, లోకం మీదకి వెళ్ళదు. నీ భార్యని అలాగనే చూడు, నీ ఫస్ట్ నువ్వు చూసావే అదే చూపు. ఆ చూపు లేకనే కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇప్పుడు తేరి చూడు, తేరి చూడు, దీక్షగా చూడు, ఆ రాతిని చూడు అన్నాడు. రాయి కాదు కనపడేది, రాయి కాదు, రాతిని చెక్కిన పని నాకు కనపడుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఎవరయ్యా ఇంత చక్కగా చెక్కారు, ఇంత అందమైన శిల్పంలాగా చెక్కారు? ఎవరు? ఏమిటి ఆ శిల్పము అంటే, ఇదిగో సాచబడిన చేతులు, ఆ చేతుల్లో మేకులు కొట్టబడిని, తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది, కాళ్ళలో మేకులు కొట్టబడిని, ప్రక్కలో బల్లెముతో పొడవబడింది, ఆ శరీరం అంతా కొరణాలతో కొట్టబడింది, ఆ చిత్ర రూపాన్ని ఆ రాయి మీద చెక్కబడింది. ఇప్పుడు అది కనపడుతుంది ప్రజలకి. పాపిని పరిశుద్ధులుగా చేసే పరిహారార్థ బలి పశువు ఆ రాతి మీద కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. పాప పరిహారార్థపు బలి పశువు, అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల, ఆదిలో నియమించబడిన గొర్రెపిల్ల. ఇదిగో ఇప్పుడు జకరియా గారు చూస్తున్నాడు. రాతికి 7 నేత్రములు, 7 నేత్రములు. మరి ఆ రాతికి 7 నేత్రాలు ఉంటే 7 నేత్రములు అంటే, సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో సొలొమోను అంటాడు, దేశమంతటా మంచివారిని చెడ్డవారిని చూసి సంచరించి చూసే నేత్రములు అంటే దేవుని చూపులో నుండి ఎవరునూ తప్పించుకోలేరు అని అర్థం. ఆయన కునుకడు, నిద్రపోడు, అందరిని పరిశీలించే దేవుడు అని చెప్పడం కోసం సంపూర్ణత, పరిపూర్ణత అందులో గోచరమవుతుంది. ఇప్పుడు ఆ రాయి భూతలమంతా ఎత్తు ఎదిగింది, దాని వెనక మలిన వస్త్రములో ఉన్నాయని కనబడినటువంటి యెహోషువ గారు ఇప్పుడు ప్రశస్తమైన వస్త్రములు ధరించిన వాడుగా రాతి వెనుక ఉన్నాడు. ఆయన ముందు రాయి కనపడుతుంది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఎబేసి పత్రికలో పౌలు భక్తుడు అంటున్నాడు, ఎబేసి పత్రికలో పౌలు భక్తుడు 2వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు అన్నాడు. ఏంటమ్మా చదువు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. మనమందరమును అపోస్తలులు వేయబడిన పునాది మీద కట్టబడ్డాం. కానీ మొట్టమొదటి రాయి, మూలరాయి, అదే అనాదిలో నియమించబడిన రాయి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. దేవునికి స్తోత్రం. ఆ రాతి మీద నేను కట్టబడ్డాను, ఆ రాతితో నేను అతుకబడ్డాను. అపోస్తలులు వారు ఆ పునాది వేశారు, క్రీస్తు అనే బండను ఆధారం చేసుకొని పునాది వేశారు. ఆ పునాది మీద నేను కట్టబడ్డాను, అతుకుపడ్డాను. అందుకని జీవము కలిగిన దేవుని సంఘములో మనుషులు ఎలాగుండాలని నేర్పించాడు పౌలు భక్తుడు. సజీవమైన రాళ్ళ వలె అన్నాడు పేతురు భక్తుడు. ఏ రాళ్ళు? మనం సజీవమైన రాళ్ళుగా ఆ క్రీస్తు అనే మూలరాయి మీద అపోస్తలులనే రాళ్లతో మనము కూడా అంటు కట్టబడ్డాం. ఇప్పుడు దేవుని జీవము కలిగిన సంఘములో మనమున్నాం. దేవునికి స్తోత్రం. అతుకుబడాలి. ఎలాగూ అంటే నీవు ఆ రాతిని చూస్తే ఆ రాతిలో యేసు ప్రభు కనపడాలి, మహిమ కలిగిన దేవుని రూపం నీకు కనపడాలి. తేరి చూడు, తేరి చూడు, దీక్షగా చూడు. యేసు నీ కొరకు ఈ లోకములోనికి వచ్చాడని, నరావతారిగా జన్మించాడు, మానవ పాప పరిహారార్థమై శిలువలో తన ప్రాణమును అర్పించి రక్తమును చిందించి
మనకు రక్షణ తెచ్చినటువంటి రక్షకుడు ఆయన. అది గోచరమవుతుంది. నువ్వు దీక్షగా చూస్తే, నీవు తేరి చూస్తే ఇది నీకు గోచరమయ్యేది. యేసుక్రీస్తును పేరునా రక్షకుడు వెలసినాడిల లోపల, దోషకారి జనులకు ఎంతో శుభాసలను తెలిపినాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబును తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. కేవలం నీవు ఆయన దేవుని కుమారుడని విశ్వసించు. దేవుడే నరావతారిగా భూలోకంలోనికి వచ్చాడు. మానవ పాప పరిహారార్థమై సిలువలో తన ప్రాణమును అర్పించి త్యాగమూర్తిగా బలియాగమయ్యాడు. రోమపత్రిక 10:9 అంటాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నీ నోటితో నీ ఒప్పుకుంటే, రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో. యేసు పాపులను రక్షించువాడు, ఆయనే అధికారి అని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే, దేవుడు మృతులలో నుండి యేసుని లేపాడని నీ హృదయమందు విశ్వసిస్తే, దేవుడు యేసుని మృతులలో నుండి లేపాడని విశ్వసించిన ఎడల ఆ ప్రకారమే దేవుడు మిమ్మును కూడా మనల్ని కూడా లేపుతాడని నమ్మాలి. హృదయంలో విశ్వసించాలి. యేసు దేవుని కుమారుడని హృదయంలో విశ్వసించాను, నోటితో ఒప్పుకున్నాను, అప్పుడు రక్షించబడ్డాను. నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. 45 యెషయా గ్రంథంలో అంటాడు 22వ వచనంలో, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఇప్పుడు మనము చేయవలసిన పని ఏంటి? ఆ రాత్రిని తేరి చూసుట వలన మనలో పశ్చాత్తాపం కలుగుతుంది. పాపము ఒప్పుకుంటాం. క్రీస్తుని మనము దేవుని కుమారుడిగా రక్షకుడిగా అంగీకరిస్తాం. ఆయన నమ్మి బాప్తిస్మం పొందుట ద్వారా మనము రక్షింపబడతాం. ఎక్కడి నుంచి రక్షిస్తాం? ఎక్కడి నుండి అండి? పాపము నుండి, శాపము నుండి, నిత్య నరకాగ్నిలో నుండి రెండవ మరణమునకు పోకుండా మనం రక్షింపబడతాము. రక్షణ కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఆ రాత్రిని తేరి చూసుట వలన, సిలువలో ఉన్నటువంటి ప్రభువుని తేరి చూసుట వలన నువ్వు రక్షించబడతావు. రెండవది ఏముంటే బ్రతుకుతావు. నీవు రెండవ మరణం నుండి విడిపించబడి సజీవులలో సజీవులు మాత్రమే ఆయన్ని స్తుతిస్తారు అన్నాడు. సజీవులలో నుండి సజీవులు ఎవరు? సజీవుల్లో నుండి సజీవులు యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్తలో, మరియ మార్తమ్మలు వచ్చినప్పుడు, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదయ్యా అంటే, మార్తమా మీ తమ్ముడు లెగుస్తాడమ్మా అంటే, లెగుస్తాడయ్యా, నాకు నమ్మకం ఉంది, పునరుద్ధానం అప్పుడు లెగుస్తాడయ్యా అన్నది. ప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు అన్నాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎంతమంది చనిపోయారు? ఎవరైనా బ్రతికారా? ప్రపంచంలో ఎక్కడైనా బ్రతికున్న వాళ్ళు ఉన్నారా? పెద్ద సేవకులను తీసుకోండి, నీకు తెలిసిన సేవకులు, రక్షించబడిన వారు, విశ్వసించిన వారు, విశ్వాస వీరులుగా బ్రతికినటువంటి వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, చనిపోయారు. చనిపోయిన వారు బ్రతికారా? బ్రతకలేదే. మరి ప్రభు ఎందుకు చెబుతున్నాడు ఈ మాట? నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. ఎవరు బ్రతకలా ఇప్పుడు దాకా? చనిపోయిన వాళ్ళు. ప్రభు చెప్పిన అర్థం వేరు, మనం అలుకునే అర్థం వేరు. నా యందు విశ్వాసం ఉంచితే
వారు చనిపోయినా బ్రతుకుతారు అన్నాడు. ఏం చనిపోతే అంటే వారు సజీవులుగా ఉండగానే బ్రతుకుచున్నామన్న పేరు మాత్రము, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే, మృతురాలివే. రక్షింపబడక ముందు నీవు సచ్చిన వారితో సమానం. పాపముల చేత అపరాధముల చేత మనం సచ్చిన వారముగానే ఉన్నాం. పౌలు భక్తుడు చెబుతాడు, పాపముల చేత అపరాధముల చేత మనం సచ్చిన వారము. యేసు దేవుని కుమారుడని ఒప్పుకొని పాపములు విడిచిపెట్టి, వాటిని మనము ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు రక్తం చేత కడగబడి విశ్వసిస్తే ఇప్పుడు ప్రభు అన్న మాట నెరవేరిద్ది. ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచేవాడు ఈ పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినను వారు బ్రతుకుతారు. బాప్తిస్మం అంటే ఏంటి? సమాధి చేయడం. లోకంలో చచ్చిపోయి ఉన్నావు, లోకంలో పాపములోకి నువ్వు సమాధి చేయబడి ఇప్పుడు నీవు క్రీస్తుతో కూడా లేపబడతావు. బాప్తిస్మం అంటే అది, బాప్తిస్మ అనుభవం. నేను సమాధి చేయబడ్డాను, క్రీస్తుతో కూడా లేపబడ్డాను, ఇప్పుడు జీవిస్తూ ఉన్నా, సజీవునిగా ఉన్నా, సజీవులలో సజీవునిగా ఉన్నా. సజీవులు అంటే అందరూ బ్రతికిన వారు అని. ఈ బ్రతికిన వాళ్ళలో బ్రతికిన వారు ఉన్నారు. ఇంకా బ్రతికామన్న పేరు మాత్రమే లేండి ఏముంది కానీ అంటారు చూసారా, ఆ బ్రతకడం వేరు. ఇప్పుడు క్రీస్తు రక్తం చేత కడగబడి బాప్తిస్మ అనుభవంలో నుండి బ్రతికింపబడ్డాను, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నటికీ చనిపోడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చనిపోయాడు, ప్రభునందు విశ్వాసం ఉంచాడు, చనిపోయి ప్రభునందు విశ్వాసం ఉంచితే బ్రతికారు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వారు మరి అన్నటికీ చావరు అన్నారు. ఇప్పుడు అలా రక్షించబడిన వారు ఎంతోమంది చనిపోయారు కూడా. రక్షింపబడిన వారు చనిపోయారు. మన బైబిల్ వాక్యం ఎలా నెరవేరుతుంది? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవారు మరి అన్నటికీ చనిపోరు అన్నాడు కదా. బ్రతికి అంటే రక్షింపబడి దేవుని యందు విశ్వాసం ఉంచారు నా తండ్రి, తల్లి, ఇంకా ఎంతోమంది సేవకులు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి స్వార్థ పరిచర్య చేసి ఎన్నో శ్రమలు అనుభవించి చివరికి వారు చనిపోయారు. మరి బ్రతికిలేరే, బ్రతికి ప్రభునందు విశ్వాసం ఉంచారే, మరి బ్రతికిలేరు కదా. అది శరీర సంబంధమైంది కాదు. ప్రభు చెప్పింది బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువారు అంటే రక్షింపబడి నా యందు విశ్వాసం ఉంచువారు మరి అన్నటికీ రెండవ మరణములోనికి పోక, నిత్య నరకాగ్నిలోనికి పోక, ఆ మరణము నుండి వారు జీవములోనికి దాటి ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ జీవితం మనకు అవసరం. బ్రతికింపబడుతాం. మొదటిది తేరి చూచుట వలన మనము రక్షింపబడతాం. రెండవది బ్రతికింపబడతాం. సంఖ్యాకాండములో మనకు తెలుసు, అందరూ విష సర్పముల చేత కరవబడి అరణ్యములో చనిపోతూ ఉంటే ఆ ప్రజల నాయకులు మోషేను నిందించి రాళ్ళతో కొట్టబోయారు. మోషే గారు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, అయ్యా ఇందుకేనే నీవు ఐగుప్తు నుండి వీరిని రప్పించింది. వాళ్ళు ఏమడిగారు? ఒక పూట భోజనం అడిగారు. అందుకే నీ కోపం ఎంతగా రగులుకోవాలా? ఇదేనా నువ్వు చేసేది? చుట్టుప్రక్కల ప్రజలేమనుకుంటారు? అంత దూరం నుండి తెచ్చింది వాళ్ళ దేవుడు వీళ్ళని చంపడానికి అనరా? కొంచెం జాలి చూపించు, కనికరించు అంటే దేవుడు అప్పుడు మరలా ఇప్పుడు అంటున్నాడు, మోషే విష సర్పముల చేత కరవబడి చనిపోతున్నట్టు వారు నిదానించి నీవు ఆ కొయ్య పైన నిలబెట్టిన ఇత్తడి సర్పమును చూసేవారు బ్రతుకుతారు అన్నాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ అంటాడు 9వ వచనంలో, వారు నిదానించి చూడాలి. ఇప్పుడు ఆ ఎత్తబడినటువంటి కొయ్య మీద ఎత్తబడిన ఆ సర్పమును, ఎత్తడి సర్పమును నిదానించి చూడాలి, అప్పుడు బ్రతుకుతారు అన్నాడు. ఇప్పుడు మనం నిదానించి చూచుట వలన, తేరి చూచుట వలన రక్షణ పొందుతాం, బ్రతికింపబడతాం. మూడవది యెషయా గ్రంథం 30:15 చూడండి. యెషయా గ్రంథం 30:15
యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి, తిరిగి వచ్చి, మార్పు చెంది, మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించయ్యా అని అడిగితే మీరు రక్షింపబడతారు అంటున్నాడు. ప్రవక్త అయిన యెషయా గారు పిలుపు అది. మీరు మరలి వచ్చి ఊరకనే ఉండండి, ఆయన దగ్గర పశ్చాత్తాపడండి, కన్నీరు గారవండి, ఏడవండి. ఏడిస్తే అప్పుడు మీరు రక్షించబడతారు. ఆయన పాదములు పట్టుకో. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే, మికిలి మ్రోకోదు మ్రోకోదు మ్రోకోదు, మికిలి మ్రోకోదు మ్రోకోదు మ్రోకోదు, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. దిక్కిక నీవే చక్కగా. అసలు ఎవ్వరు లేరయ్యా నాకు దిక్కు, నీ దిక్కున్న దగ్గర చెప్పుకోపో అంటారు చూసా. ఏదైనా సందర్భం వస్తే నీ దిక్కున్న దగ్గర చెప్పుకోపో అంటారా. నీకు దిక్కు మొక్కు లేదు అని. నా దిక్కు ఎవరో తెలుసా? తూర్పు దిక్కు. తూర్పు తిరిగింది ఆ దండం పెట్టుకుంటారు చూసారా. నా తూర్పు దిక్కు లేదు, పరమటి దిక్కు లేదు, ఉత్తర దక్షిణ ఎక్కడ దిక్కు లేదు, నా దిక్కంతా పైనే. దేవుని స్తోత్రం. ఆయన దగ్గర ప్రార్థన చేస్తా. దిక్కిక నీవే, ఎవ్వరు లేరయ్యా నాకు దిక్కు. అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, కట్టుకున్నవారు, కడుపును పుట్టినవారు, తోడబుట్టినవారు, మన స్నేహితులు, బంధుమిత్రులు అనుకున్నవారు అవసరతలో నీ నుండి తప్పించుకోవచ్చు. ఏ సమయమైనా మనల్ని అంటి పెట్టుకొని ఉండే దిక్కు ఆయనే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన పాదములు పట్టుకోవాలయ్యా, నా దిక్కు నీవే, ఇంకెవ్వరు లేరు, నీవుంటే నాకు చాలు, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నువ్వు మాత్రమే నీవేమైనా చేయగలిగిన దేవుడివి. బ్రతుకుతావు, రక్షింపబడతావు, బ్రతుకుతావు. మూడవది బలము కలుగుతుంది. బలము కలుగుతుంది ఏంటంట? బలము కలుగుతుంది. వాపు చూసి బలం అనుకోకూడదు కదా. వాపు చూసి బలం అనుకోకూడదు. ఏదో దెబ్బ తగిలి చెయ్యి వాస్తే బనీని వదిలిపెట్టి ఇటు చూసుకుని ఎంత బలం వచ్చింది నాకు, కండలు పెరిగినాయి అనుకుంటే అది బలం కాదు. వాపు చూసి బలం అనుకుంటారు కొంతమంది. బలము కలుగుతుంది. ఏ బలం? ఏ బలం అండి? నేను రోడ్డు మీదకి వచ్చానంటే మా ఇంట్లో వాళ్ళు ఎంతమంది వస్తారో తెలుసా నా తరపున? నాకు కుటుంబ బలం ఎక్కువ అండి. నా వాళ్ళంతా నా చుట్టే వస్తారు, నేను తప్పు చేసినా దాన్ని సమర్థిస్తారే కానీ తప్పు అనరు అని చాలామందికి ధీమా. నీ చుట్టూ నీ బంధువులు, కొంతమంది కుల బలం, బంధు బలం. నా కులం వచ్చిద్దినా అంటక మా వాళ్ళు మొత్తం వస్తారు, మా ఇంటి పేరు వాళ్ళు అందరూ వస్తారండి, నా చుట్టూ మా ఇంటి వాళ్ళు అందరూ వస్తారండి. ఈ బలమే నీకు మనుషుల బలం, కుల బలం నీకు. కొంతమందికి ధన బలం ఉంటుంది. ఎంతైనా అంతైనా. స్తంభాల గారు చర్చి కాడ ఒక ఆయన నిలబడి 1వ తారీఖు రోజున జీతాలు వచ్చినాయి ఆయనకి. జీతాలు తీసుకొని వచ్చి 1వ తారీఖు రోజు స్తంభాల గారు ఆ చర్చి ముందు రోడ్డు ఎంత ఎత్తు ఉంటుంది, అదేమో లైన్ డౌన్గా ఉండేది అప్పట్లో, 30 సంవత్సరాల క్రితం. గవర్నమెంట్ హాస్పిటల్లో సేపర్ ఆయన. జీతం తీసుకొని వచ్చి ఆ నిలబడి పేటకెళ్ళి చూసి, రేయ్ బూతులు తిట్టి ఒక్కొక్కరిని కొంటా నేను ఏమనుకున్నారు అన్నాడు. వామ్మో, ఒక్కొక్కరు రేటు ఎంత కట్టాడో అర్థం కాదు.
ఆయన జీతం ఎంతో అర్థం కాదు, బాకీలు ఎంతనో తెలియదు. ఇంటికి వస్తే రోడ్డు మీద మాటలు, ఇంట్లోకి వస్తే మాత్రం ఆయన అంట ఒక్కొక్కరికి వంట. చాలామందికి ఇదొక గర్వం ఉంటుంది. సంపాదనను బట్టి, ధనాన్ని బట్టి, ఉన్నటువంటి డబ్బులను బట్టి అతిశయం. ఎంత ఆయన కొంటానే డబ్బులు పెడితే ఏదైనా చేస్తాను అనుకుంటారు. ధనబలం, కులబలం, కండబలం. కొంతమందికి నేను నలుగురు నిలబడ్డానంటే కొట్టగలను అంటాడు, అది కండబలం. ఎల్లకాలం ఉంటాయి అవన్నీ. నీ ధనం నిన్ను వదిలిపోద్ది, నీ బలం నిన్ను విడిచిపోద్ది, నీ యొక్క ప్రతిదీ నీతో ఉంటావు అనుకున్నది నిన్ను విడిచి వెళ్ళిపోద్ది. బలహీనుడు అవుతావు, బలహీనరాలు అవుతావు, ఏమీ ఉండదు. చివరికి మన పరిస్థితి ఏంటో తెలుసా? ఇగో ఇప్పుడు నీ ఎదుట ఉంచబడినటువంటి ఆ రాతిని, ముఖ్యమైనటువంటి మూలరాయి, ఆ రాతిని నీవు తేరి చూడు. రక్షింపబడతావు, బ్రతుకుతావు, బలము పొందుతావు. ఇప్పుడు ఒక పాటలు పాడుకోవటం కాదు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దేవుడు మన బలము. అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో మనము దేవుని మీద ఆధారపడితే ఆయన మనకు బలము. అన్ని బలాలను దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అయితే మన దృష్టి తొలగిపోకూడదు, అంటే మన ఉద్దేశం తప్పకూడదు. అన్నీ బాగున్నంతసేపు దేవుడు 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 అని కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, కొంచెం నష్టం వచ్చింది, అప్పుడు దేవుడు ఏం చేయగలిగాలే, దేవుడు ఏం చేస్తాడులే అని నిరాశలోనికి వెళ్ళిపోతే నీ బలము నిన్ను విడిచిపోద్ది. నీ బలము నిన్ను విడిచిపోద్ది. దేవుని నిందిస్తే దేవుడు ఉండడు నీ దగ్గర. నువ్వు రక్షించబడతావు, బ్రతుకుతావు, బలమును పొందుతావు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొంది పక్షిరాజు యవ్వనము వలె వారు నూతన రెక్కలు సాసి ఎగురుతారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 31వ వచనంలో అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. ఎదురు చూడటం అంటే ఎలాగండి? బయట నిలబడి ఏందో ఎప్పుడో వస్తానన్నాడు ఆయన, ఇంకా రాకడ అన్నారని బయట నిలబడి ఎదురు చూస్తాం కాదు. ఎక్కడ ఎదురు చూడాలి మనం? ఎక్కడండి? మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా నన్ను దర్శించయ్యా, ప్రభువా నువ్వు మాట్లాడు నాయన, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా, నీ మాట నన్ను ఉజ్జింపజేసిద్ది, బ్రతికింపజేసిద్ది. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, ఘోర పాపిని నేను తండ్రి, ఊబిలో పడి ఉంటిని, లేవానెత్తుము, శుద్ధి చేయము, పొందనీము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో ప్రభువా, అయ్యా నన్ను దర్శించయ్యా అని మోకాళ్ళ మీద ఆయన కొరకు కనిపెట్టి ఎదురు చూసి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కొరకు ఎదురు చూసేవారు ఆలస్యపోరు. దేవుని స్తోత్రం. ఆలస్యపోరు. ఎన్ని గంటలైనా సరే మోకరించి ప్రభువులో ఆత్మలో లీనమైపోతే ఎప్పుడు వరకు నువ్వు ప్రార్థన చేస్తావో నీకే తెలియదు. తర్వాత లేచి నీరసం ఉంది, ఎలా ఉపవాసం ఉన్నందుకు అని చెప్పాల్సిన పని ఉండదు. ఇక ఉపవాసం ఉన్నా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా నువ్వు దేవునిలో లీనమైపోయి ఉంటే అలిసిపోరు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము. ఎక్కడ వస్తుంది నూతన బలం? నూతన బలం ఎక్కడ వస్తుంది? నడిచి తింటే రాదు, బోల్టులు తింటే రాదు. ఏంటంట, నేను ఉదయాన్నే లేచి నానబెట్టిన నడిచి తింటున్నానండి అంటాడు ఆయన. నానబెట్టాంట ఏమేంటి? ఆ బాదం, పిస్తా, ఖర్జూర, ఏంటి ఇంకా ఏమేంటి మొత్తం తెచ్చుకొని
అవి 4 అయినా 4 ఎన్ని అవుతాయా మొత్తం అంటే ఇన్ని అవుతాయండి. డ్రై ఫ్రూట్స్, అంజూర, ఖర్జూర ఇవన్నీ మొత్తం నానబెట్టుకొని తింటే ఇన్ని అవుతాయి అంటే ప్లేట్లో టిఫిన్ లాగా తింటానండి అన్నాడు. ఇంకా అన్ని తిన్నాడికి నీకు బలం ఏం తగ్గిద్దయా, శక్తి బాగానే ఉంటుంది, అవి తింటున్నాను కాబట్టేనండి అన్నాడు. ఇన్ని తిని ఆయనకి మొన్న కుడి చేయి అంట జాలుగు వచ్చిందంట. పాస్టర్ గారు ప్రార్థన చేయని వచ్చాడు. ఏమైందంటే కుడి చేయి ఎందుకు జాలుగు ఉంది పాస్టర్ గారు. అదే నువ్వు తింటున్న ఆహారంలో బలం ఉంది కదయా, మంచి శక్తి కలిగినవి కదా, ఎక్కడ తెచ్చుకోడంట, మళ్ళీ డీమార్ట్కే వెళ్తాడంట చెప్పడం కూడా. అక్కడంటే ఒరిజినల్ దొరుకుతాయి అంటే ఆయనకి. ఇంత ఒరిజినల్ తింటావు, డీమార్ట్లో తెచ్చుకుంటావు, అంత డ్రై ఫ్రూట్సే తింటావు, నన్ను అంటాడు నువ్వు అసలు తగ్గియండి అంటాడు. మరి నేనంటే అవి తిని ఇట్లాగైపోయి నువ్వు బాగున్నావు కదా, శక్తి కుడి చేయి జాలు వచ్చింది అంటున్నావు ఏంటంటే ఏంటో అర్థం కావట్లేదు బాగా. ఇహలోకపు ఆహారం అన్నిటిలో రోగాలు ఉన్నాయి. బలము పొందు, యెహోవా కొరకు ఎదురు చూడు, అలసిపోవు, బలహీనులు కారు నూతన బలము పొందుతారు. దేవునికి స్తోత్రం. నూతన బలము. ఈ విధంగా ఎన్ని గంటలు నిలబడి చెప్పమన్నా చెబుతా, మీరు ఏమో ఓపిక లేకనే ముగిస్తున్నాను. కానీ నూతన బలము, ప్రార్థనలో కూర్చుంటే ఎంతసేపు అయినా, పాటలు పాడుకుంటూ కూర్చుంటే ఎంతసేపు అయినా, బైబిల్ చదువుతూ కూర్చుంటే ఎంతసేపు అయినా అసలు శరీరం మీద ధ్యాస రాదు. అంత అయిపోయి లెగుద్దాం అనుకున్నప్పుడు అప్పుడు శరీరం మీద ధ్యాస వచ్చింది. అబ్బా ఎంతసేపు కూర్చున్నావా అని ఎప్పుడు వస్తున్నాయే అనిపించింది. బలమును పొందు, రక్షింపబడు, బలమును పొందు, బ్రతికింపబడు. ఇప్పుడు నూతన బలము, అనుదినము శక్తి, అనుదినము శక్తిని పొందేవారుగా ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూడాలి. ఉదాహరణకి సాంసోన్ని తీసుకోండి. అతడు డెలీలా చేతికి అప్పగించబడ్డాడు, తన బలమును పోగొట్టుకున్నాడు, దేవుని మహిమ పోయింది, ఎంటికలు కట్ చేయబడ్డాయి. ఆఖరిలో ఇక అక్కడ ఉన్నటువంటి దేవతకు బలి ఇవ్వడానికి గుళ్ళోకి దాగుని దేవత గుళ్ళోకి తీసుకొచ్చిన తర్వాత పశ్చాత్తాపడి ఏడ్చాడు. ఆయన ఏడ్చి, ప్రభువా ఇప్పటి వరకు ఈ 40 సంవత్సరాలు లేక 20 సంవత్సరాలు నేను నీ కొరకు ఆడబడ్డాను కదయ్యా, నీ న్యాయాధిపతిని అనుకున్నారు అందరూ, నీ పక్షానే ఉన్నా, ఒక్కసారి నేను తప్పు చేశా, నా తప్పును క్షమించగలవా, నా తప్పును క్షమిస్తావా, నన్ను మరలా ఒక్కసారి బలపరచగలవా, ఈ ఒక్కసారి మాత్రం నన్ను బలపరచయ్యా. అది నా రక్షణ కోసం కాదు, కానీ ఇదిగో దాగోను దేవత గుడిలో బలిచ్చామని వారు అనుకోకుండానట్లుగా నీ నామమునకు మహిమ కలుగునట్లుగా ఈ ఒక్కసారి మాత్రము నన్ను బలపరుచు అన్నాడు. నీ నామమునకు ఘనత తెస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు ఘనత తీసుకొచ్చాడు ఆయన. తన జీవిత కాలం అంతటిలో చంపిన వారి కంటే కూడా ఆ ఒక్కరోజు గుడి ఆధారమైనటువంటి స్తంభములను పడేసి అందరితో పాటు ఆయన చనిపోయాడు. అన్య విగ్రహానికి బలర్పించబడ్డాడు సాంసోన్ అనే నింద రాకుండా తనను తాను దేవునికి అర్పించుకున్నాడు. దేవుడు బలం ఇచ్చాడా, ఇవ్వలేదా? దావీదు గారు కూడా అలాగనే బత్షెబాతో పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడ్డాడయ్యా, నా జీవితంలో నిన్ను విడిచిపెట్టి నేను ఇంతగా ఘోరమైన పాపంలో పడిపోయింది, ఈ ఒక్కసారి నన్ను క్షమించి నన్ను బలపరచగలవా, నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన పాపమును పరిహరించి క్షమించి బలాన్ని ఇస్తే దేవుని మందిరములకు కావలసిన సమస్తమును ఆయన సమకూర్చి దేవునిని మహిమపరిచాడు, దేవుని ఘనపరిచాడు. దేవుని స్తోత్రం. 150 కీర్తనలు రాయగలిగాడు. మనందరి నోట ఈరోజు కూడా ఆయన పాట మన నోట ఉంటుంది. దేవుని స్తుతిస్తున్నాం. మరొక విషయం ఏంటో తెలుసా? కీర్తన 34:5 చూడండి. కీర్తనలో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఇదిగో ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, యెహోషువ ఎదుట నేనుంచినటువంటి రాతిని తేరి చూడండి. తేరి చూసుడు ద్వారా రక్షింపబడతావు. తేరి చూసుడు ద్వారా
నువ్వు బ్రతుకుతావు. తేరి చూచుట ద్వారా నీవు బలమును పొందుతావు. తేరి చూచుట ద్వారా ఇప్పుడు నీకు వెలుగు కలుగుతుంది. ఈ వెలుగు ఏ వెలుగు? ఈ వెలుగు లోకములో ఉండెను కానీ లోకము దానిని గ్రహించలా. చీకటిలో ఉంది వెలుగు, చీకటి వెలుగును గ్రహించలేదు. ఆ వెలుగే ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. వెలుగై ఉన్నటువంటి దేవుడు ఆయన, జ్యోతిర్మయుడైనటువంటి ప్రభు వెలుగుగా లోకంలోనికి వచ్చాడు. నీవిప్పుడు తేరి చూసి యెహోషువను నువ్వు చూడగలిగితే యెహోషువ కాదు ఇప్పుడు నీకు కనపడేది. ఆయన ముందు ఉంచబడినటువంటి దేవుని శక్తిని నువ్వు చూస్తావు. ఇప్పుడు నీకు వెలుగు కలుగుతుంది. తర్వాత ఏమన్నాడు? వెలుగు కలగడం మాత్రమే కాదు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. రక్షింపబడిన వారు, దేవునిలో ఉన్నవారు, ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలు పొందేవారు, ఆరాధనలో ఉన్నవారు, లోకమును విసర్జించిన వారు, పాపమును ద్వేషించిన వారు, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారు ఎన్నడను వారి మోకాములు లజ్జింపకపోవును. లజ్జ అంటే తెలుసుగా మీకు, ఏమో మా సిగ్గు లజ్జ రాకుండా బతుకుతున్నాం అంటారే. అంటే లజ్జ అంటే అవమానించబడడం. ఇప్పుడు వారికి అవమానం ఉండదు, ఇంకా సిగ్గుపడడం ఉండదు. కారణం ఏమిటంటే పాపము వారిని అంటుకోదు, వారు పాపము జోలిపోరు, లోకము శాపమునకు దూరముగా బ్రతుకుతారు వారు. కాబట్టి వారి మోకములు ఎన్నడను లజ్జింపకపోవును. వెలుగు కలుగుతుంది, వెలుగులోనే ఉంటావు. చూడండి, మీరు గమనించండి, ప్రార్థనాపరులుగా ఉన్న వారి ముఖాలు తేజస్సుతో ఉంటాయి. వారి ముఖాలు అదో రకమైన తేజోవంతంగా కనపడతాయి. ప్రార్థనలో, దేవుల్లో ఆత్మీయంగా గడిపే వారి ముఖాలు ఎన్నడను సిగ్గునందవు. ఎన్నో విషయాల్లో నేను చేసే ప్రార్థన అదే, ప్రభువా నీ నామమును బట్టి ఉన్నాం గనక, నీ పరిచారిలో ఉన్నాం, పరిచారకుడిగా ఉన్నాం, మమ్మల్ని ఎన్నడూ సిగ్గుపడనీయొద్దు. నీ నామమునకు అవమానం రాకూడదు. సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలి. నేను సిగ్గుపడకూడదయ్యా, నేను నా ముఖములు ఎన్నడూ లజ్జింపకూడదు అని ప్రార్థన చేస్తాను. సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉంచు నన్ను అంటాను. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములకు వెలుగు కలిగిన వారు ఎన్నడూనూ లజ్జింపకపోవును. వారి ముఖాల్లో ఇక సిగ్గు అనేది ఉండదు అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు? వారు ఎన్నడూనూ సిగ్గుపడరు. ఇక వారు ఎప్పుడూ తేజవంతమైనటువంటి జీవితంలో ఉంటారు, పరిశుద్ధులుగా బ్రతకడానికి ఇష్టపడతారు. వారు ఎన్నడూనూ సిగ్గుపడరు, వారి ముఖములలో సిగ్గు కనపడదు, వారు వెలుగు కలిగి ఉంటారు. మత్తయి సువార్త 14:28 చూడండి. ఆ రాతి వైపు తేరి చూసిన వారు చదువుమా. ఇక్కడ పేతురు గారిని చూస్తున్నాం. ప్రభు వైపు చూశాడు. ప్రభు వైపు చూస్తున్నంతసేపు సముద్రం ఎంత లోతు ఆయనకి తెలుసు, ఎంత ప్రమాదకరమైందో ఆయనకి తెలుసు. కానీ ప్రభు వైపు చూస్తున్నంతసేపు లోకమైన మైండ్లోకి రాలేదు, ఆయన దృష్టిలోకి రాలేదు. అలాగనే నడిచి వెళుతున్నాడు. గాలిని చూసి భయపడ్డాడు. స్వల్పమైనటువంటి వాటిని తన దృష్టి మళ్ళీపోయింది. లోకం వైపు, గాలి వైపు, ప్రమాదాల వైపు ఆయన దృష్టి మళ్ళింది. ఇప్పుడు మునిగిపోతున్నాడు. అద్భుతములు చూశాడు, ఆశ్చర్యకరమైన విషయాల్లో ఆయన పాలిభాగస్తుడుగా ఉన్నాడు. చివరికి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభు మృత్యుంజయుడైన తర్వాత ప్రభు దగ్గర క్షమించబడ్డారు. ఇప్పుడు వారు ఎన్నడూనూ సిగ్గుపడలేదు. అద్భుతములు చూశారు, అద్భుతములు చేశారు. దేవునికి స్తోత్రం. పేతురు గారు వస్తుంటేనంట రోగుల్ని ఆయన నీడబడితే చాలని ఆ దారిలో పెట్టేవారంట. ఎంత గొప్ప ధన్యుడండి ఆయన. దేవుడు ఎంత స్వస్థత వరం ఇచ్చాడు ఆయనకి. దగ్గరికి వెళ్ళి ఇలా ముట్టడం కాదు, ఆయన వెళుతుంటే ఆయన నీడబడితేనే బాగుపడ్డారంట.
ఆయన వెళ్ళలేని సమయంలో ఆయన నడుకట్టు కట్టుకున్నాడే, ఆ గుడ్డ తీసుకెళ్ళి ఆ నడుకట్టి ఆయన రోగుల మీద పెడితే రోగులు బాగుపడ్డారంట. ఇన్ని అద్భుతాలు చేయగలిగాడు. కారణం ఏమిటి అంటే ఆయన ప్రభు వైపు చూశాడు. ప్రభు వైపు చూశాడు. నువ్వెవరిని చూస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? అద్భుతములు చేయగలిగాడు, అద్భుతములు చూశాడు, అద్భుతములు చేశాడు. అపోస్తలుల కార్యం 3:4 అక్కడ స్వస్థత కార్యము జరిగింది. వారు తేరి చూసుట వలన ఎన్నడూ నడవలేని వాడు ఏమయ్యాడు? ఇప్పుడు స్వస్థత పొందారు. రక్షింపబడతావు, బ్రతికింపబడతావు, బలము కలుగుతుంది, వెలుగు కలుగుతుంది, సిగ్గు తొలగిపోద్ది, అద్భుతములు చేస్తావు, స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు స్వస్థత పొందుతావు, నీవు స్వస్థత పొందుతావు, అనేకులను నీవు స్వస్థత పరుస్తావు. శరీర సంబంధమైన రోగము మాత్రమే కాదు కానీ పాప రోగమునకు నీ కాడ మందుంది. నీ మాటల్లో ఆదరణ, నీ చేతల్లో ఆదరణ, నీ జీవితంలో ఇతరులను కించపరచకుండా ఆత్మీయంగా బలపరిచే జీవితమే నీ దగ్గర ఉంటుంది. ఇతరులను కించపరచకూడదు, ఎప్పుడు ఇతరులను మనము ఎదేవ చేయకూడదు, నిందించకూడదు, చేతనైనంత సహాయం చేయాలి. మాటల ద్వారా, చేతల ద్వారా, క్రియల ద్వారా అన్నిటిలో వారిని ప్రభువుతో స్థిరపరచాలి. తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు 2వ పత్రికలో 4:7 అంటున్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, ఇదిగో మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నేను ప్రభు వైపు చూశాను గనక మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తొదముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నా. ఇక మీదట ఆయన నా కొరకు నీతి కిరీటమును ఉంచాడు. ఆయన వైపు చూస్తూ వెళ్ళాను, నేను ఆయన వైపు చూస్తూ బ్రతికాను. కాబట్టి ఇంతగా నా విశ్వాస పోరాటంలో పోరాడాను. సహోదరి సహోదరులారా, ఇది నా ఈ వాక్యమును విన్నటువంటి మనము దేవుడిని యెహోషువ ఎదుట ఉంచినటువంటి రాతిని చూడమని ఆదినాన ఫిర్యాది అయినటువంటి సాతానుకి, అక్కడ ఉన్నటువంటి పెద్దలకి, దూతలకి, సమూహాలకి చెప్పాడు. ఈ వాక్యము ద్వారా ఈ సమయంలో నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు లోకం వైపు, ధనం వైపు, నీవు శరీర సంబంధమైన విషయాల వైపు నీ మనస్సును, నీ దృష్టిని ఉంచితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ ధన్యత నీకు వర్తించదు. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాత్రిని తేరి చూడండి అన్నాడు. తేరి చూసుట ద్వారా ఒక్క దినములోగా నీ దేశమును, లేక ఈ దేశమును, నీ పాపమును పరిహరించుతానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఆ వాగ్దానమునకు వారసులుగా మనమందరమును చెప్పబడినటువంటి వాక్యమునకు లోబడి వాక్యానుసారంగా జీవించుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడదాం. ఒక పాట పాడుకొని నేనే ప్రార్థన చేసి బల్లారాధనలోనికి వెళదామండి. అందరు లేచి నిలబడండి.